ఫేక్ రిపోర్టర్ పై ఫిర్యాదు కాజీపేటలో E69 న్యూస్ పేరుతో నకిలీ ఐడి కలంకలం కాజీపేటలో నకిలీ మీడియా గుర్తింపు కార్డు వ్యవహారం అనుమతి లేకుండా ఐడి కార్డు తయారు చేసుకున్నట్లు యజమాన్యం గుర్తింపు పోలీసులు ఫిర్యాదు చేసిన E69 న్యూస్ యాజమాన్యం పేరు పొందిన మీడియా సంస్థల పేర్లను దుర్వినియోగం చేస్తూ నకిలీ విలేకరు గుర్తింపు కార్డులను తయారు చేసుకుని ఉపయోగిస్తున్నారనేటువంటి ఆరోపణలు ఇటీవల కాలంలో ఆందోళన కలిగిస్తున్నాయి. ఇదే తరహాలో హన్మకొండ జిల్లా కాజీపేట మండలం పేరుతో E69 న్యూస్ కేబుల్ టీవీ ఛానల్కి సంబంధించిన కనిపించే విధంగా ఒక వ్యక్తి అనధికారికంగా ఐడి కార్డు తయారు చేసుకుని వినియోగిస్తున్నట్లు యజమాన్యం గుర్తించినట్లు తెలిపింది. తమ సంస్థ తరపున సంబంధిత వ్యక్తికి ఎలాంటి నియామకం అనుమతి లేదు, అధికారికంగా గుర్తింపు ఇవ్వలేదని E69 న్యూస్ యాజమాన్యం స్పష్టం చేసింది. అయినప్పటికీ తన సంస్థ పేరును ఉపయోగిస్తూ ఐడి కార్డు తయారు చేసుకుని విలేకరిగా పరిచయం చేసుకున్నట్లు తమ దృష్టికి వచ్చిందని పేర్కొన్నారు. ఈ వ్యవహారాన్ని తీవ్రంగా పరిగణించిన యాజమాన్యం కాజీపేట పోలీస్ స్టేషన్ ఫిర్యాదులు చేసిన సంబంధిత వ్యక్తిపై చట్ట ప్రకారం విచారణ జరిపి చర్యలు తీసుకోవాలని కోరినట్లు తెలిపింది. ఇక మీడియా సంస్థల పేర్ల దుర్వినియోగంపై ఆందోళన. ఒక మీడియా సంస్థ ఎలాంటి అధికారిక సంబంధం లేకపోయినా ఆ సంస్థ పేరు, గుర్తింపు, లోగో, ఐడి కార్డుని అనధికారికంగా ఉపయోగించడం వల్ల ప్రజల్లో గందరగోళం ఏర్పడే అవకాశం ఉందని, అంతేకాకుండా అలాంటి వ్యక్తులు ఏదైనా అనుచిత చర్యలకు పాల్పడితే దాని ప్రభావం అసలు మీడియా సంస్థ ప్రతిష్టపై పడే ప్రమాదం ఉందని, నిజమైన విలేకరులు ప్రజా సమస్యలు వెలుగులోకి తీసుకురావడంతో పాటు ప్రజలకి అధికారిక యంత్రాంగాన్ని మధ్య వారధిగా పనిచేస్తారు. అయితే కొందరు వ్యక్తులు మీడియా సంస్థల పేర్లని అడ్డుపెట్టుకుని వ్యక్తిగత ప్రయోజనాల కోసం విలేకరులుగా చెలమణి అవుతున్నారనే ఆరోపణలు జర్నలిజం వర్గాల్లో చర్చనీయాంశంగా మారుతున్నాయి. ప్రభుత్వ అధికారులు, ప్రజాప్రతినిధులు, వ్యాపారులు, సంస్థలు, నిర్వాహకులు తమ విలేకరులను పరిచయం చేసుకునే వ్యక్తులు గుర్తింపు కార్డులను చూసినప్పుడు అవసరమైతే సంబంధిత మీడియా సంస్థ యాజమాన్యంతో నేరుగా నిర్ధారించుకోవాల్సిన అవసరం ఉంది. కాజీపేట వెలుగులోకి వచ్చిన ఈ వ్యవహారంపై పోలీసులు సమగ్రంగా విచారణ జరిపి ఐడి కార్డు ఎక్కడ తయారైంది, ఎవరి ద్వారా తయారైంది, దాన్ని ఏ ఉద్దేశంతో ఉపయోగించారనే అంశాలపై పరిశీలించాల్సిన అవసరం ఉంది. మీడియా సంస్థల పేర్లను దుర్వినియోగంగా చేస్తూ నకిలీ గుర్తింపు కార్డులను చెలామణి అయ్యే వారిపై చట్టపరమైన చర్యలు తీసుకోవడంతో పాటు నిజమైన జర్నలిస్టులకి గౌరవం, మీడియా సంస్థల విశ్వాసాన్ని కాపాడాల్సిన బాధ్యత అందరిపైన ఉందని తెలియజేశారు.